వాడు ఒక రోజు బలరాం అన్న పరిగెత్తుకుని వచ్చేట, అమ్మ అమ్మ యశోదమ్మ కన్న మన్ను తిన్నాడని చెప్పాడట. కన్న మన్ను తిన్నాడా అని పరిగెత్తుకు వచ్చింట. కన్నా ఏది నోరు తెరువు, నువ్వు మన్ను తిన్నట్టు కదంటే, లేదమ్మా నేను మన్నే తినలేదమ్మా, నేను మన్నెందుకు తింటా, పొద్దున వెన్న తిన్నాగా, ఇది తిన్నాగా, అప్పచ్చి తిన్నాగా అన్నాడు. కాదు కాదు, నీ ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు నువ్వు మన్ను తిన్నావని, నోరు తెరువురా అంటే, ఫ్రెండ్స్ అంతా అబద్ధాలు చెప్తున్నారా అని. లేదు లేదు లేదు, బలరాం అన్న కూడా చెప్పాడు నువ్వు మన్ను తిన్నావని, నోరు తెరుస్తావా తెరవా, ఏది ఆ అను అంటే అప్పుడు ఆ అని అంటాడు. అంటే ఆ చిన్ని నోటిలో అఖిలాండ కోటి బ్రహ్మాండాలు యశోదమ్మకి దర్శనమిస్తాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాల్లో మన బ్రహ్మాండం, అందులో జంబుద్వీపం, భర్తవర్షం, భర్తఖండం, ఉత్తరప్రదేశం, అందులో గోకులం, గోకులంలో యశోద కృష్ణుని కన్నా నోరు తెరువు అని మెరుడుతుంటా, ఆ కన్న నోట్లో మళ్ళీ అఖిలాండ కోటి బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాల్లో మన బ్రహ్మాండం, మన బ్రహ్మాండంలో జంబుద్వీపం, భర్తవర్షం, భర్తఖండం, ఉత్తరప్రదేశం, అందులో గోకులం, గోకులంలో ఇంకో మళ్ళీ లోపల యశోద కృష్ణుని కన్నా నోరు తెరువు అంటే మళ్ళీ ఆ కన్న నోట్లో అఖిలాండ కోటి బ్రహ్మాండాలు, జంబుద్వీపం, భర్తవర్షం, భర్తఖండం, ఉత్తరప్రదేశం, గోకులం, గోకులంలో యశోద కృష్ణుని కన్నా నోరు తెరువు అంటే మళ్ళీ ఆ కన్న నోట్లో అఖిలాండ కోటి బ్రహ్మాండాలు. అలా చూసి 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 యశోద సొక్కిపోయిందట. కలయో వైష్ణవమాయో ఇతరస్తంభో నే యశోదాదేవి గాను అని కన్ఫ్యూజ్ అయిపోయిందట. వనితల సదా సొక్క జేయుచును మొక్క చేసి యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడేమే. అలా చూసి ఆశ్చర్యపోయిందా, ఇది అసలు ఇది వైష్ణవమాయ, నేను యశోదాదేవి అవునా కాదా, ఇది ఏంటని అనుకుందా. ఆ కన్న నోరు మూసి నవ్వాడట, నా పిల్లాడే అనుకుందట. యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి, ఎత్తుకుని మా పిల్లాడని ఇంట్లోకి తీసుకెళ్లిపోయిందట. అలా ఎన్నెన్నో చక్కటి లీలలు చేసి ఎప్పుడూ ఆ యశోదమ్మకు ఆనందం కలిగిస్తూ ఉండేవాడు. ఆండాలు కూడా ఏరాంద కన్ని యశోదైలం సింగం అని చెప్పిన పెద్ద కళ్ళ యశోద యొక్క సింహపు పిల్లాడట. యశోదకి కృష్ణుడు పుట్టే వేళకి చాలా వయసు అయిపోయింది. పెద్ద వయసులో అందరికీ ఇలా కళ్ళు గన్ని ముడతలు వచ్చేసి చిన్న చిన్నగా అయిపోతుంటాయి కదా, కానీ యశోదకి మాత్రం కళ్ళు పెద్ద పెద్దగా అవుతున్నాయి. ఇంకా ఇంకా ఆవిడ విశాలాక్షి అంటున్నారు అందరూ. ఎందుకయ్యా అంటే, జనరల్ గా మనం ఏదైనా జుగుప్సాకరమైందో లేకపోతే ఇష్టం లేదో చూస్తే ఇలా అంటాం కదా, కళ్ళు చిన్నగా అవుతాయి. కానీ ఎప్పుడు ఏదైనా ఆశ్చర్యకరమైంది చూసామనుకోండి, అప్పుడు కళ్ళు పెద్దగా అవుతాయి. ఇలా విప్పార్చి చూస్తాం. జగన్నాథ్ కళ్ళు చూడండి, మొత్తం ఇలా పెద్దగా ఉంది. అలా విప్పార్చి చూస్తాం కదా. ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి ఏదో చేస్తూనే ఉన్నట్ట. చిన్నప్పుడే పాలు తాగే వయసులోనే పూతని చంపేశాడు, తర్వాత నవర్త, తర్వాత శకటాసుర, తర్వాత వరుస పెట్టి ఒక ఆశ్చర్యం చేస్తాట, మళ్ళీ కళ్ళు నార్మల్ అయిపోయి ఇంకో ఆశ్చర్యం చేస్తాట. అలా ఆశ్చర్యంతో విచ్చుకుని ఆవిడ పెద్ద కళ్ళ యశోద అయిపోయింది అనమాట. అలా ఎప్పుడు యశోదాదేవికి ఆనందం కలిగిస్తూ ఉండేవాడు యశోదానందనుడు. హంసనిషూదన, యశోదానందన్ అంటే చిన్ని పిల్లాడు, గారాలు పోతున్నాడు. నేను చెప్పుకున్నాం కదా, అమ్మెనకాల తిరుగు ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నుంచి నీ ముద్దులు మోమున ముంచగను. ఆ చిన్ని కృష్ణుడు అలా పాకతో వెళ్ళి చేతులు చాచి అమ్మ ఎత్తుకో అని వాళ్ళ అమ్మ ముద్దులు పెట్టేస్తూ ఉంటే కృష్ణుడికి యశోద మీద ఉన్న ప్రేమ పెరిగిపోతుంటే, యశోద కృష్ణుడి మీద ఉన్న ప్రేమ పెరిగిపోతుందట. అలా మనం యశోదానందన చెప్పుకుంటూ ఉంటే ఒక క్లాస్ యశోదానందనకే అయిపోతుంది అనమాట. సో అలా యశోదకు ఆనందం కలిగించేవాడు చిన్ని పిల్లాడు, ముద్దులొలికే బాలుడు అనుకుంటారేమో. భగవంతుడి యొక్క స్వీట్నెస్, గ్రేట్నెస్ పక్కపక్కనే ఉంటాయన్నమాట. కంసని శూదన, కంసుడంతటి